హాయ్ గాయ్స్, నేను మీ లాయిస్. వెల్కమ్ టు లాయిస్ వ్లాగ్స్. ఈరోజు ఎందుకో వెజిటేబుల్ రైస్ తినాలనిపించింది. మరి రండి చేసేద్దాం. నేను కుక్కర్లో వండుతున్నాను. అడుగు మందంగా ఉంటుంది కదా, మాడకుండా ఉంటుందని. ముందు ఆయిల్ వేసుకుని దాంతోపాటు కొంచెం నెయ్యి కూడా వేశాను. అబ్బా, నెయ్యి వేయగానే ఎంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడే బిర్యానీ అయిపోయినట్టు ఉంది నాకు, కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఆయిల్ వేడవగానే బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు వేసి అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేశాను. ఉల్లిపాయలు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి వాడటం వల్ల దాని వాసన మారిపోతుంది, అలానే చేసే వంట రుచి కూడా మారిపోతుంది. తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ వేసుకున్నాను. వెజిటేబుల్స్ పర్టికులర్గా ఇవే అని ఏం లేదు, మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. తర్వాత వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న పచ్చి బఠానీ, మీల్ మేకర్ వేశాను. వెజిటేబుల్ రైస్ అనగానే వెజిటేబుల్ రైసా అని స్లో మోషన్లో అంటారు పిల్లలు. అందుకని మీల్ మేకర్ వేస్తాను. మీల్ మేకర్ వేస్తే తినడానికి లైక్ చేస్తారు. కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కొత్తిమీర, పుదీనా వేశాను. మర్చిపోయాను, ఉప్పు అనగానే గుర్తొచ్చింది. మామూలు సాల్ట్ కాకుండా హెల్త్కి మంచిది అంటున్నారని ఈ మధ్య రాక్ సాల్ట్ వాడుతున్నాను. ఇంకా ఫైనల్గా 1-1.5 గ్లాస్ చొప్పున హాట్ వాటర్ పోసాను. నార్మల్ వాటర్ పోస్తే టేస్ట్ మారుతుంది, ప్లస్ కుకింగ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేశాను. వాయిస్ ఓవర్ చెప్తుంటే మా వారు పక్కనే ఉన్నారు. నానబెట్టిన రైస్ అనగానే మీ నాన్న, మీ అమ్మ తెచ్చిపెట్టిన రైస్ కాదమ్మా, నేను తెచ్చాను రైస్ అంటున్నారు. రైస్ వేశాక ఎక్కువ తిప్పకూడదు, రైస్ విరిగిపోతుంది. వాటర్ ఇంకిపోయి రైస్ కనపడగానే సిమ్లో పెట్టి మూత పెట్టేశాను. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ ఒక్కసారి కదిపించి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవటమే. సింపుల్గా వెజిటేబుల్ రైస్ ఇలా చేసుకోవచ్చు. మరి మీకు ఈరోజు ఏం తినాలనిపించిందో, ఏం చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.